నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మరొక కొత్త వాదనతో ముందుకు వచ్చారు. అదేంటంటే ఇప్పుడు అమరావతి రివర్ బేసిన్లో ఉందంట, అంటే నదీ పరివాహక ప్రాంతంలో అమరావతి ఉందంట. ఇదే నోటితో మరి నదీ పరివాహక ప్రాంతంలో అమరావతిని నిర్మిస్తూ ఉంటే నువ్వు 2014 నుంచి 19 ఆ మధ్యకాలంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సాక్షాత్తు ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో ఏమని మాట్లాడావు? అమరావతిని నేను రాజధానిగా ఒప్పుకుంటున్నాను, ఇదేం సరిపోతుంది, ల్యాండ్ పూలింగ్ ఇంకొక 30,000 ఎకరాలు మీరు సమీకరించి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించండి అని చెప్పిన నోరే కదా అది. ఎన్నికలకు ముందు అంటే 2019 గెలవకు ముందు ఆ రివర్ బేసిన్, నువ్వు చెప్తా ఉండేటువంటి రివర్ బేసిన్ ఏదైతే ఉందో అక్కడ కరెక్ట్గా నిజమైనటువంటి రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతం నుంచి కరెక్ట్గా 2 కిలోమీటర్ల దూరంలో అది నువ్వు కట్టావో ఎవరైనా కట్టింటే తీసుకున్నావో మాకు తెలియదు, కానీ ఒక ప్యాలెస్ కట్టుకొని అమరావతి రాజధాని, నేను కూడా ఇక్కడ నివాసం ఉండబోతున్నానని చెప్పి నమ్మించి గెలిచిన తర్వాత 3 ముక్కలాట ఆడావు. 3 ముక్కలాట ఏంది? వైజాగ్ ఒక రాజధాని, అదే ఎవరో చెప్పినట్టుగా ఒకటి కట్టేదానికే లేదు, ఈయన 3 కడతానని చెప్పి 5 సంవత్సరాలు బటన్లు నొక్కుంటా కూర్చున్నాడు. వైజాగ్ అంట, అమరావతి అంట, కర్నూలు అంట. సో మొత్తానికి అది వర్కౌట్ కాలేదు. జనాలు కూడా అర్థం చేసుకున్నారు. 150 కోట్ల నుంచి 5 తీసేశారు. సో ఇది తాడేపల్లిలో జగన్ నిర్మించుకున్న ప్యాలెస్ కృష్ణా నదికి 2 కిలోమీటర్ల లోపే ఉంటుందని, అమరావతి రివర్ బేసిన్లో ఉంటుందన్న జగన్ తన ప్యాలెస్తో పాటు తాడేపల్లి మొత్తాన్ని ఖాళీ చేయమంటారా? ఇక్కడ చూడండి, ఇప్పుడు రివర్ బేసిన్లో ఇల్లులు కట్టకూడదు, మరి నువ్వెందుకు కట్టుకున్నావు? ఒకవేళ కనుక అమరావతి రివర్ బేసిన్లో ఉంటే నీ ఇల్లు అక్కడ ఎందుకు కట్టుకున్నావు? అమరావతి అన్న 6 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ రివర్ బేసిన్కి, నీ ఇల్లు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మరి నదీ పరివాహక ప్రాంతంలో నువ్వు ఇల్లు ఎలా నిర్మించుకున్నావు? అంటే నువ్వు ఇల్లు మాత్రం కట్టుకోవచ్చును, కానీ రాష్ట్ర ప్రజలకు రాజధాని మాత్రం అక్కడ కట్టకూడదని చెప్పి దురుద్దేశంతో ఈయన ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు దానికి అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఆ పార్లమెంటు సమావేశాల్లో ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసి చట్టబద్ధత తీసుకొని రావాలని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు కొత్త వాదన తెర మీదకు తీసుకొచ్చాడు. రివర్ బేసిన్లో అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి రాజధాని కట్టడము మంచి పద్ధతి కాదు అని చెప్పి, మంచి ప్రాక్టీస్ కాదని చెప్పి కొత్త భాష్యం చెప్పాడు. నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని కట్టకూడదంట. మరి సముద్ర పరివాహక ప్రాంతం అయినటువంటి ఇప్పుడు ఉదాహరణకు ముంబై ఉంది. ముంబై ఎక్కడుంది? సముద్ర తీరంలో లేదా? చెన్నై ఉంది. చెన్నై ఎక్కడుంది? సముద్ర తీరంలో ఉందా లేకపోతే ఏమన్నా అడవిలో ఉందా? సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఎక్కడైనా అడవిలో కట్టుకోవాలా, కడప అడవిలో కట్టుకోవాలా, పులివెందుల అడవిలో కట్టుకోవాలా, పులివెందుల్లో అడవి ఉంటే, లేకపోతే ఇడుపులపాయలో పెట్టుకోవాలా. సో ఈయన కొత్త వాదనను తెర మీదకు తీసుకొని వచ్చి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వర్క్స్ జరుగుతూ ఉంది. 2వ విడత భూ సమీకరణ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినటువంటి వేళ సో ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ఈయన వచ్చిందనే ధమ్కి ఇస్తా అన్నాడు. సో అక్కడ కట్టకూడదు, అసలు రాజధానే అవసరం లేదు అంటాడు. సో ఇలాంటి వ్యక్తిని నమ్మి 151 సీట్లు ఎలా గెలిపించారు అంటే, ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని ఉంటే అదే రాజధాని అంటాడు. ఈయన బాత్రూంలో కూర్చొని ఉంటే అదే రాజధాని, ఈయన ఇడుపులు పాయకపోతే అదే రాజధాని, ఈయనకు తిక్కరేగి యలహంకలా ఉంటే యలహంకనే రాజధాని, ఈయన వైజాగ్ పోతే వైజాగే రాజధాని అంట, ఈయన ఎక్కడుంటే అదే రాజధాని అంట. ఇలా చెప్పావు కాబట్టే కదా 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయావు. సరే, ఓటమి నుంచి ఏమైనా నేర్చుకున్నావా అంటే అది లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము వర్స్ట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు ఇండియాలో అనేసి మనం కనుక సర్వే చేస్తే మొట్టమొదటి పేరు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ కూడా ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, రాజధాని ఎందుకు అసలు అని చెప్పి చెబుతా ఉన్నాడంటే అసలు ఇంకా ఆయనకు ఓట్లేస్తా ఉన్నటువంటి ప్రజలను చూసి ఏమనుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇక చూడండి, మళ్ళీ అదే విషయం, అమరావతిపై జగన్ కొత్త కుట్రలు, లేని రివర్ బేసిన్ ను సృష్టించిన వైసీపీ నేత, నదికి 6 కిలోమీటర్ల దూరంలో కోర్ క్యాపిటల్, ప్రభుత్వ ప్రధాన భవనాలన్నీ అక్కడే. సో ఒకవైపు ప్రభుత్వ భవనాలు కడతా ఉన్నారు, అసెంబ్లీ మరి రివర్ బేసిన్లోనే కదా నువ్వు పరిపాలించింది, నువ్వేమైనా కొత్తగా అసెంబ్లీ కట్టుకొని అక్కడేమైనా పరిపాలించావా? నువ్వు చంద్రబాబు నాయుడు గారు కట్టేసిపోయినటువంటి అసెంబ్లీలో
కనీసం ఒక ఇటుకరాయి కూడా ఎక్స్ట్రాగా పెట్టకుండా పరిపాలించిపోయినటువంటి నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి తాత్కాలిక భవనాలు అంటారు. అదే తాత్కాలిక భవనాల్లోనే కదా నువ్వు 5 సంవత్సరాలు పరిపాలన చేసింది. నువ్వేమైనా కొత్తగా ఏమైనా కట్టావా? నువ్వు కొత్తగా కట్టడం పక్కన పెడితే ఉన్నటువంటి ఆ ప్రజావేదికను కూడా కూల్చేసినటువంటి మహానుభావుడు నువ్వు. సో రూల్స్ ప్రకారము వాళ్ళు ఏం చెప్తున్నారంటే కరకట్టకు 100 మీటర్ల వరకే రివర్ బేసిను. సో మొత్తం ఈయన చెప్పే దాని ప్రకారము కృష్ణా, గుంటూరు మొత్తం ఆ 2 జిల్లాలు కూడా రివర్ బేసిన్ కిందకే వస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి గ్రామాలను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నగరం ఏదైతే ఉందో విజయవాడ నగరాన్ని కూడా తరలించాలి. ఎందుకంటే రివర్ బేసిన్ లో ఉంది కాబట్టి. రివర్ బేసిన్ అంటే తెలిస్తే కదా ముందు. రాజధాని కోసం 2వ దశ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమైన వేళ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదించేలా ప్రయత్నాలు సాగిస్తున్న సమయంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి అమరావతిపై విషం చిమ్మారు. ఆయన ఏం మారలేదు. కృష్ణా, గుంటూరులో ఉన్నటువంటి ప్రజలు గమనించండి, ఇంకొకసారి పొరపాటున వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తే అమరావతిలో ఉన్నటువంటి ఇప్పుడు కడుతున్నటువంటి బిల్డింగులు కావచ్చు, కట్టబోయేటువంటి బిల్డింగులు కావచ్చు, ఈయన ప్రజావేదికను కూల్చేస్తాడు. ఎందుకంటే రివర్ బేసిన్లో అంతంత పెద్ద సముదాయాలు కానీ అంతంత పెద్ద బిల్డింగులు కానీ ఉండకూడదు కాబట్టి కూల్చేస్తాడు. సో ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది, ఆయన స్టాండ్ చాలా క్లియర్గా చెప్పేశాడు. ఒక రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్కు రాజధాని కావాలా, జగన్మోహన్ రెడ్డి కావాలా? జగన్మోహన్ రెడ్డి కావాలి అంటే రాజధాని అవసరం లేదని, రాజధాని మీకు వద్దనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రాజధానిలోని E5, E6 రోడ్ల మధ్య నిర్మాణాలు వస్తున్నాయి. కృష్ణానది ప్రవాహం, ఆ తర్వాత కొంత దూరంలో వరదల సమయంలో ముంపుకు అడ్డుకునే కరకట్ట, ఆ కరకట్ట నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో కోర్ క్యాపిటల్ వస్తుంది. అంటే నదీ పరివాహక ప్రాంతం రివర్ బేసిన్ అని నేను ఏదైతే చెప్తాన్నాడో అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో రాజధాని నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. కృష్ణానదికి నేలపాడుకు మధ్య ఉద్దండరాయనిపాలెం, రావిపూడి, లింగరాయనిపాలెం తదితర గ్రామాలు ఉన్నాయి. జగన్ వాదన ప్రకారం ఈ గ్రామాలనన్నీ తరలించాల్సిందే. ఇంకా ఇప్పుడు దీన్ని నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే, కూటమి నాయకులు ఏం కష్టపడాల్సిన పని లేదు ఇంకొకసారి గెలవడానికి. ఎందుకంటే ఇట్లాంటి ఏదైనా ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకొని బౌన్స్ బ్యాక్ అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారని వాళ్ళ క్యాడర్ అనుకుంటా ఉంటే, ఒకవైపు కూటమి నాయకులు కూడా ఈయన ఏదైనా బౌన్స్ బ్యాక్ అవుతాడేమో అనుకుంటా ఉన్నటువంటి వేళ నేను బౌన్స్ బ్యాక్ అవ్వను, నాకు అయ్యేటువంటి ఉద్దేశం కూడా లేదు అని చెప్పి పాత చింతకాయ పచ్చడి అప్పుడు ఏదైతే మైండ్ సెట్లో ఉన్నాడో, ఏమైతే మాట్లాడాడో ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈయన కనుక గెలిస్తే ఇక అమరావతి అనేది ఉండదు. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాలు కూడా ఉండదు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిది. సో ప్రజావేదికని ఏ విధంగా కూల్చేశాడో ఆ విధంగా ఖచ్చితంగా కూల్చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి క్లారిటీగా ఉండాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే. ఒక రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పేశారు. ఇదే అజెండాతో వచ్చే ఎన్నికలకు కూడా పోబోతున్నారు. కాబట్టి ఒకసారి మీ బిడ్డల యొక్క భవిష్యత్తును గుర్తుపెట్టుకుని ఎవరికి ఓటు వేయాలని ఒకసారి ఇంకిత జ్ఞానంతో ఆలోచించి ఓట్లు వేసుకోండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.